మాది టీతిమ్మాపురం గ్రామం, తుని మండలం, కాకినాడ జిల్లా. మా తమ్ముడు గారు భార్య గారికి డెలివరీ సమయంలో మన తుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే 3వ తారీఖున తీసుకొచ్చామండి. 4వ తారీఖున ఉదయం చెకప్లన్నీ చేసి అమ్మాయి ఆపరేషన్కి ఎలిజిబుల్గా ఉంది అని తెలుసుకున్న డాక్టర్లు ఆపరేషన్ చేశారండి. 2 మగపిల్లలకి జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ అయిన తర్వాత అమ్మాయికి బ్లీడింగ్ కంటిన్యూగా అవుతూ ఉందండి. అయితే మేము ఆ సిబ్బందికి చెప్పడం జరిగిందండి. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించి అమ్మాయిని పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే ఆ అమ్మాయి అలాగ కొంచెం సమయం గడిచే కొద్దీ కూడా అమ్మాయి అన్కాన్షియస్గా వెళ్ళిపోయే సమయంలో, అమ్మాయి ఆరోగ్యం విషమించే సమయంలో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారండి. రిఫర్ చేసి ఆ అమ్మాయి ఈ హాస్పిటల్లో చనిపోతే వాళ్ళకి ఎక్కడైతే బ్యాడ్ వస్తుందనో ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఒక ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా ఒక స్టాఫ్ నర్స్ని ఇచ్చి మన కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారండి. అయితే మా తుని హైవే ఎక్కి ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళే మార్గ మధ్యలోనే అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయింది. అయితే అమ్మాయి అప్పటికే చనిపోయి ఉండొచ్చు. అయితే మేము పక్కనే ఉన్నా, మాకు ఆ స్పల్స్ అయ్యి మాకు తెలియదు కాబట్టి ఆ నర్స్ గారు గమనించి ఈ కాకినాడ దాకా కూడా ఈ అమ్మాయి బతుకుండదని వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన అప్పుడు ఒక ఠాగూర్ సినిమా చూపించినట్టు చనిపోయిన అమ్మాయికి వైద్యం చేస్తున్నట్టు, అప్పటికే అన్కాన్షియస్లో ఉన్న అమ్మాయికి సిపిఐ చేస్తున్నట్టు, ఆక్సిజన్ పెడుతున్నట్టు, ఇలాగా ఒక నాటక ధోరణిలో మా అందరికీ ఇది చూపించడం జరిగిందండి. అయితే ఇప్పుడే అక్కడ డైరెక్టర్ గారు చెప్పారండి. మాకు తెలియని విషయం ఇప్పుడు కొత్తగా ఈ హాస్పిటల్ డైరెక్టర్ గారు మాకు చెప్పిన విషయం ఏంటంటే అమ్మాయికి ప్లేట్లెట్స్ కూడా తగ్గాయని ఇప్పుడండి. అమ్మాయి రాత్రి చనిపోతే ఇప్పుడు వచ్చి చెప్తున్నారండి. అమ్మాయికి ప్లేట్లెట్స్ కూడా తగ్గాయి, డాక్టర్లు చూసుకోలేదట అన్న నిర్లక్ష్య ధోరణి. ఎంత నిర్లక్ష్య ధోరణి అంటే ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సమస్య మాది ఒక్కరిదే కదండి. ఈ చుట్టుపక్కల నుంచి వస్తున్న ఎంతో మంది ఈ సమస్య ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళ నిర్లక్ష్య ధోరణిలో అందరూ బలవుతూ ఉన్నారండి. ఇక్కడ ఫస్ట్ మన నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, తర్వాత సూపరింటెండెంట్ గారు, డాక్టర్లు, సిబ్బంది అందరూ నిర్లక్ష్యంతో ఉన్నారండి. ఇది మాకు జరిగిన ఈ అన్యాయం ఏ పిల్లలకి జరగకూడదు. మా పిల్లలు అన్యాయం అయిపోయినట్టు ఏ పిల్లలు అన్యాయం అవ్వకుండా, మా పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలిపోయినట్టు ఏ పిల్లలు కోల్పోకుండా మీ మీడియా ద్వారా ఈ ప్రజలందరికీ చేర్చి ఉన్నతాధికారులు కూడా ఈ న్యూస్ ని అందించి ఈ హాస్పిటల్ పై తగు చర్యలు తీసుకుని అందరికీ న్యాయం జరిగేలాగా, అదేవిధంగా మా పిల్లలు కూడా న్యాయం జరిగేలాగా వాళ్ళు చేసిన నిర్లక్ష్య ధోరణి వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈ నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాస్పిటల్ తీసుకొచ్చారండి. బాగున్న మనిషినే, ఆరోగ్యం బాగానే ఎప్పుడు నీరసం అంటలేదు. ఎవరికి ఆపరేషన్ చేసిన తర్వాత ఒక అరగంటలో బ్లీడింగ్ అది అవుతుంటే బెడ్ అది కావాలంటే ప్యాకెట్ తెచ్చి ఇచ్చారండి. ఒకరోజు ఇచ్చిన తర్వాత సాయంత్రం దాకా చూసి సాయంత్రం కూడా సీరియస్గా ఉన్న మనిషిని కాకినాడ రిఫర్ చేస్తాం, కాకినాడ తీసుకెళ్ళిపోండి అన్నారంటే ఒకరోజుతో. కాకినాడ తీసుకెళ్ళడం ఏంటి అనేసి వాళ్ళంటే తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకెళ్ళిపోండి అనేసి ఎవరైపోయిన దగ్గరికి వెళ్ళేసరికి బాగా సీరియస్గా ఉంటే అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా ఉంటుందో ఉండదో డౌట్ వచ్చి వాళ్ళకి హాస్పిటల్ తీసుకొచ్చారండి. హాస్పిటల్లోకి 5 నిమిషాలు గాడిలో పోవచ్చు, లేకపోతే ఎక్కడికి వచ్చిన తర్వాత ఊరుకుంటే హాస్పిటల్లో చనిపోవచ్చు. ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కానీ, నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ, ఈ డాక్టర్లు కానీ సరైన చర్యలు తీసుకోవట్లేదండి. ఏ పేషెంట్ని కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒక 20 రోజుల కింద మా ఇంకో తమ్ముడు కూతురు తీసుకొస్తే 2 గంటలు పట్టించుకోలేదు. ఇక్కడ పట్టించుకోకపోతే అప్పుడు మళ్ళీ వెంటనే కాకినాడ తీసుకెళ్ళిపోండి ఆ అమ్మాయిని దక్కించుకోలేము. ఈ అమ్మాయికి ఏమైనా బాగోలేకపోతే డెలివరీ చేయకముందే, ఆపరేషన్ చేయకముందే మాతో చెప్పి ఇక్కడ ఎక్విప్మెంట్లు అవి లేవు, మీరు కాకినాడ తీసుకోండి అని చెప్పాలా. ఈ సూపరింటెండెంట్ ఏం చేస్తుందో తెలదు, నర్సింగ్ సూపరింటెండెంట్ ఏం చేస్తుందో తెలదు, డాక్టర్లు ఏం చేస్తారో తెలదు. అంత నిర్లక్ష్యంతో నా తమ్ముడు కోళ్ళని చంపేశారండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.